నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అదేంటంటే ఒకటే చెప్తున్నాను, చాలామంది డైవర్స్ గురించి అనేక రకాల ప్రశ్నలు మమ్మల్ని అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా అతి ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే డైవర్స్ ఎక్కడ ఫైల్ చేయాలి, ఎప్పుడు ఫైల్ చేయాలి, ఎలా ఫైల్ చేయాలి. సో ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే డైవర్స్ అనేవి మీరు ఫైల్ చేసుకునే సందర్భంలో మినిమం 1 ఇయర్ తర్వాత మాత్రమే డైవర్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే ఎలా అంటున్నారు అంటే ఖచ్చితంగా అప్పుడు మాత్రమే మీకు ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకటి. రెండోది, డైవర్స్ ఫైల్ చేసే క్రమంలో మీకు ఏదైనా క్రూయాలిటీకి సంబంధించిన ఏదన్నా కానీ ఎదురైనప్పుడు సో దానికి సంబంధించిన ఎవిడెన్స్ మొత్తం కూడా మీరు మీ దగ్గర దాఖలు చేసి అంటే మీ దగ్గర పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది మీకు కోర్టులో ఉపయోగపడుతుంది. ఇంకోటి, మీకు డైవర్స్ ఫైల్ చేసే సందర్భంలో ముఖ్యంగా వెడ్డింగ్ కార్డు, వెడ్డింగ్ ఫోటో, ఆధార్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. వెడ్డింగ్ కార్డు, వెడ్డింగ్ ఫోటో, ఆధార్ కార్డు ఇది కంపల్సరీ ఉండాలి. చాలామంది ఇంకేమంటారంటే సార్ మేము డైవర్స్ అనేది మరి ఎక్కడ ఫైల్ చేసుకుని 3 చోట్ల ఫైల్ చేసుకోవచ్చు. ఒకటి, పెళ్ళి ఎక్కడ జరిగింది, 2 లాస్ట్ నివాసం ఎక్కడ ఉంటుంది, లేదా అమ్మాయి ఎక్కడ ఉంటుంది, లేదా అబ్బాయి ఎక్కడ ఉంటుంది, వాళ్ళ నివాసాన్ని పరిధిని బట్టి మీరు ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. జిల్లా కోర్టు స్థాయిలో మాత్రమే డైవర్స్ అనేవి మీకు ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇకపోతే డైవర్స్ ఫైల్ చేయాలంటే నెక్స్ట్ ఇంకేంటంటే డ్రాఫ్టింగ్ అనేది అడ్వకేట్ గారు దీన్ని మీరు సంపాదిస్తే మీరు డైవర్స్ సంబంధించిన డ్రాఫ్టింగ్లన్నీ కూడా ఆయన తయారు చేసి ఆయన ఫైల్ చేస్తారు. చాలామంది సార్ మాకు రకరకాల సందేహాలు ఉంటాయి. ఏంటంటే డైవర్స్ ఏ విధంగా ఫైల్ చేయాలి అంటే డైవర్స్కి సంబంధించి అనేక రకాల 13B అంటే మ్యూచువల్ డైవర్స్ అనుకోండి. 13లో సెక్షన్ 13లో 1IA చాలా రకాలు చెప్పింది. సో డైవర్స్లో ఉన్నాయి. తర్వాత డైవర్స్లో రకాలు ఏమున్నాయంటే మ్యూచువల్ డైవర్స్ అంటే భార్య కానీ భర్త కానీ పరస్పరం అంగీకారంతో ఫైల్ చేసుకునే డైవర్స్ని మనం మ్యూచువల్ డైవర్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఎక్స్ పార్టీ డిక్రీ అంటాం. ఎక్స్ పార్టీ డిక్రీ అంటే ఏంటంటే చాలామంది కూడా ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ నేను మీకు చెప్తా ఉన్నాను. చాలామంది కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి ఫైల్ చేసాం, ఈరోజు మనం ఫైల్ చేసినప్పుడు ఒక 2 నెలలు 3 నెలల తర్వాత 2 వాయిదాలకు 3 వాయిదాలకు అతను వ్యక్తి రావటం లేదు. సో అతను రాకపోయేసరికి ఏమవుతుంది మనకి అప్పుడు ఆటోమేటిక్గా ఎక్స్పార్టీ కోర్టు వారు పిలిచి అతను ఎక్స్పార్టీ చేస్తున్నాము అని చెప్పేసి ఆటోమేటిక్గా అతనికి ఎక్స్పార్టీ డిగ్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కంటెస్ట్ డైవర్స్ అనేది రెగ్యులర్గా మనము కంటెస్ట్ డైవర్స్ చేసుకుంటూ అంటే కోర్టులో ఫైల్ చేసుకొని మనం ఆటోమేటిక్గా ఈ యొక్క కంటెస్ట్ డైవర్స్ అనేది మనం ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనండి. సో తర్వాత ఈ కంటెస్ట్ డైవర్స్ అయిన తర్వాత మీరు మళ్ళీ ఏదైనా అప్పీల్కి వెళ్తే అది హైకోర్టు వారికి వేసుకోవాల్సి ఉంటుంది తప్ప తర్వాత మళ్ళీ దీని మీద ఏమి ఉండదు. ఓకే అండి ఫ్రెండ్స్, దయచేసి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీకు కేవలం అపాయింట్మెంట్ కోసం అయితే మా నెంబర్ 9948090355 నెంబర్ ఫోన్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.